మరి రీసెంట్గా మీరు తిరుమల వెళ్ళారా? మీ దర్శనానికి ఎంత టైం పట్టింది కూడా కింద కామెంట్ చేయండి. సో ఎవరికైనా తెలుసుకుంటారు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఒక లైక్ చేసి వీడియోని వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. సో జనవరి 3వ తారీఖు అంటే ఈ రోజు పౌర్ణమి గరుడ సేవ జరగాల్సి ఉందన్నమాట తిరుమలలో. అయితే టీటీడీ దాన్ని రద్దు చేసినట్టు అనౌన్స్ చేసింది. సో ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ అయితే నిర్వహిస్తారు, ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈసారి అధ్యయనోత్సవాలు జరుగుతున్న సందర్భంగా గరుడ సేవను రద్దు చేసినట్టు చెప్పిందనమాట. ఇక ముందుగా ప్రతిరోజు ఎస్ఎస్జి టోకెన్లు తిరుపతిలో అలిపిరి దగ్గర ఈ శ్రీవారి మెట్ దగ్గర ఇస్తారు, కానీ అవి జనవరి 8వ తారీఖు వరకు ఇవ్వరనమాట. ఆఫ్లైన్లో కింద టోకెన్స్ ఎక్కడ ఇవ్వరు. ఇక ప్రస్తుతం భక్తుల రద్దీ కొనసాగుతూ ఉందన్నమాట. జనవరి 2వ తారీఖు నుంచి వారం రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం సో సామాన్యులకి అలౌ చేసిందనమాట. అంటే ఎటువంటి టోకెన్స్ కానీ టికెట్స్ లేకపోయినా సరే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా వెళ్ళొచ్చు. సో జనాలు బాగా పెరిగిపోయారనే చెప్పొచ్చు. ఉచిత దర్శనం కోసం మొత్తం అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు లైను వేచి ఉన్నారనమాట భక్తులు. సో ఉదయం 8 గంటల తర్వాత వెళ్ళే వారికి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. ఆ పైన కూడా ఇంకా పట్టొచ్చు అనమాట. సో మొత్తం 20 గంటల సమయం అయితే పడుతుంది అనమాట. సో పిల్లలు పెద్దవాళ్ళతో వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ముందుగానే 20 గంటల సమయం పడుతుందని ఫిక్స్ అయ్యి వెళ్ళాలన్నమాట. 300 రూపాయల టికెట్లు తీసుకొని వెళ్ళిన వారికి 3 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఇక నిన్న స్వామివారిని మొత్తం 83,032 మంది దర్శించుకున్నారు. ఇక స్వామివారి హుండీ ఆదాయం వచ్చేసి 4.10 కోట్లుగా నమోదైంది. ఇక 27,372 మంది స్వామికి తలనీలాలు సమర్పించారు. ఒక లైక్ చేసి వీడియోని హైప్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఓం నమో వెంకటేశాయ.